నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 21న మాదిగ వర్గానికి చెందిన సర్పంచులకు సన్మానం చేస్తున్నట్లు మాదిగ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు మంచాల యాదగిరి అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చాగంటి రాజేష్ ఆధ్వర్యంలో శిల్పారామంలో జరిగే సన్మాన సభ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న పిలుపు మేరకు నూతన సర్పంచులను ఉప్పల్ శిల్పారామంలో సన్మాన సభను తెలంగాణ మాదిగలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదరాజు నరసింహ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మరియు మాదిగ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ ఆవిష్కరణ సభకు విచ్చేసినటువంటి మంచాల యాదగిరి అన్నని 2 నిమిషాలు మాట్లాడిగా కోరుకుంటున్నాను. సర్పంచులుగా గెలిచినటువంటి మాదిగ ఎవరైతే ఉన్నారో సర్పంచ్ గెలిచిన మాదిగలకు ఈ నెల జనవరి 22వ తారీఖు ఉప్పల్లో 21వ తారీఖు ఉప్పల్లో సన్మాన సభ పెట్టడం జరుగుతుంది. ఎంఆర్పిఎస్ మేడిపాపన ఆధ్వర్యంలో గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో గెలిచిన మాదిగలకు ఎంఆర్పిఎస్ మేడిపాపన్న గారి ఆధ్వర్యంలో సన్మాన సభ జరగబోతుంది. అది సన్మాన సభ కాదు, మాదిగల ఆత్మగౌరవ సభగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే సన్మానించుకోవడం అనేది మన ఆత్మగౌరవంతో సంబంధం. కాబట్టి ఈ 21 తారీఖున జరగబోయే మాదిగల సన్మాన సభకు అందరూ ప్రతి ఒక్కరు విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా ఆర్ట్స్ కాలేజ్ నుంచి మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజయవంతం చేసి దీన్ని ముందుకు సాగాలి. మన మాదిగలో జరుగుతున్న అన్యాయాలను కూడా మన రిజర్వేషన్ వచ్చింది, ఆ రిజర్వేషన్ కూడా ఎలా మనం నడుపుకోవాలి, ఎలా చేసుకోవాలనే దాని గురించి కూడా రాజ్యాంగం బుక్కులు ఆడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా ఎంఎస్ఎఫ్ తరఫున మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎంఆర్పిఎస్ యువసేన రాష్ట్ర అధ్యక్షుని, మా అధ్యక్షుడు మేడి పాపన్న మాది గారు రాష్ట్ర అధ్యక్షులు. ఈ నెల 21న జరిగే మాదిగల సర్పంచుల సన్మాన సభ ఉప్పల్ బగాయత్లో శిల్పారామం వేదిక అక్కడ సర్పంచులకు సన్మానం చేయబడుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన ఎస్సీ డెవలప్మెంట్ శాఖ మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు, గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వారు ధనసరి సీతక్క గారు కూడా, మరియు మాదిగ ఎమ్మెల్యేలు కూడా ఈ సభకు హాజరవుతున్నారు. కనుక తెలంగాణ 31 జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మాదిగ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, అదేవిధంగా ఇక్కడ నుంచి ఉస్మానియా వేదిక నుంచి మరి పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా ఇక్కడి నుంచి తరలి రావడం జరుగుతుంది. ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మరియు సర్పంచులకు ఆ వేదిక ద్వారా రాజ్యాంగ బుక్కులు కూడా మేము సర్పంచులకు అందజేస్తున్నాము. గత ప్రభుత్వంలో ఎన్నో మాదిగలను ఎంతో అవమానపరిచినటువంటి కేసీఆర్కు బుద్ధి చెప్పే విధంగా మా మాదిగ సర్పంచులకు ఏ విధంగా పరిపాలన చేయాలి, ఏ విధంగా మన హక్కులను సాధించుకునే దిశగా ముందుకు పోవాలని చెప్పి మేము ఆ సర్పంచులను మోటివేట్ చేసి రాజ్యాంగ బుక్కులు అందించి, ఆ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా మన హక్కులను మనం ఏ విధంగా పరిపాలన చేసుకోవాలి, ఏ విధంగా మన హక్కులు సాధించుకోవాలనే ఆ విధంగా మేము మా మాదిగ సర్పంచులకు, ఉప సర్పంచులకు మేము ఆ వేదిక ద్వారా సూచనలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర నలుమూలల నుంచి ఎంఆర్పిఎస్ సుదీర్ఘ పోరాటంలో అనేక పోరాటాలు చేసినటువంటి ఎంఆర్పిఎస్కు అన్ని వర్గాలకు, ఒక మాదిగ జాతికే కాకుండా పేద బడుగు బలైన వర్గాలకు సేవ చేసినటువంటి ఈ ఎంఆర్పిఎస్కు అన్ని ప్రజా సంఘాలు అందరు కలిసి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తారు. కనుక ఈ సర్పంచుల సమావేశాన్ని, సన్మాన సభను విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ ఉస్మానియా వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ మాదిగ ఉపకులాలకు అందరికీ కూడా ఈ వేదిక ద్వారా మేము సందేశం ఇస్తా ఉన్నాం. జై మాదిగ.